దేవుని వాక్యం ధ్యానించేద్దాం. మీ యొక్క వారం ఏంటంటే 10 శరీరాలు, ఇవి ఆత్మ సంబంధమైన శరీరములు. రాసుకోండి అందరూ. మొదటి కొరింథీ 15:44 చదమ్మాయి. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును. పోయిన వారం ప్రకృతి సంబంధం శరీరం, వేరే శరీరాల గురించి దేవుడు మాట్లాడి ఉన్నాడు. మాట్లాడేది నేను కాదు, దేవుడు, వాక్యము దేవుడు. మనం మాట్లాడేది మేం కాదు, దేవుడు మాట్లాడుతున్నాడు అంతే. మళ్ళీ చదువు. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును. ఎందుకు ఆత్మ సంబంధమైన శరీరం లేపబడుతున్నదని దేవుని వాక్యం సెలవెత్తింది. రెండవ రాకడలో ఒక్క దినమున, ఒక్క నిమిషంలో ఇవన్నీ మనం పొందుకుంటాం. ఒక్క దినమున, ఒక్క నిమిషంలో, రెప్పపాటులో మనం రూపాంతరం పొందుతున్నాం. రెప్పపాటులో అంటే ఇంటికి తాళం కూడా వేసేది లేదు, బైక్లోకి స్టాండ్ పెట్టేది కూడా ఉండదు. రెప్పపాటులో వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. అదే ఈ రెండవ రాకడ పటం. అపార్ట్మెంట్స్లోను, ఆఫీసులోను మహిమ శరీరం ధరించుకొని దేవుని బిడ్డలు వెళ్ళిపోతున్నారు. ఒకటి విడవబడును, ఒకటి కొనుపోబడును. ఇద్దరు పొలములు ఉంటున్నారు, ఒకరు ఎడవబడుతున్నారు, ఒకరు కొనుపోబడుతున్నారు. ఇద్దరు తిరగలు ఇస్తున్నారు, ఒకటి విడిచిపెట్టబడును, ఒకటి కొనుపోబడును. ఇద్దరు పండుకుంటున్నారు, అక్క చెల్లి పడుకుంటున్నారు. అక్క వెళ్ళిపోయింది, ఆత్మీయ అక్క, చెల్లి ఎడవబడింది. అందరూ భవిష్యత్తు రావాలి. అది సాకులు చెప్పకూడదు. బుధవారం ఉదయం ఉపవాస ప్రార్థన రావాలి, బుధవారం సాయంత్రం భవిష్యత్తు రావాలి, శనివారం ఉదయం ఉపవాస ప్రార్థన రావాలి, శనివారం సాయంత్రం కనిపెట్టుకోవడానికి రావాలి. శనివారం రాత్రి 8 నుంచి 9 టీచర్స్ మీటింగ్ ప్రార్థన ఉంది. దాని తర్వాత మళ్ళీ 10 నుంచి 12 ప్రార్థన ఉంది. అందరు రావాలి. ఈ ప్రార్థనలకు వస్తేనే రెండవ రాకడలో మనం ఎత్తబడతాం. హల్లెలూయా. ఇది ఎత్తబడే సంఘం, ఎడబడే సంఘం కాదు. ఈ ఉపదేశాలు, ఈ వాక్యాల ద్వారా మనం ఎత్తబడుతున్నాం. మనకు ఒక ధైర్యం ఉంటున్నది. ఇద్దరు అక్క చెల్లెలు మంచం మీద పడుకుంటున్నారు. అక్క వెళ్ళిపోయింది, చెల్లి ఎడుతుంది. అమ్మో అక్క లేదమ్మా, వెళ్ళిపోయిందమ్మా. ఎక్కడికి వెళ్ళిందమ్మా? పొలానికి కాదు, కాలేజీకి కాదు, డ్యూటీకి కాదు, జాబ్ కాదు. రెండో ఒకరిలో ఎత్తబడిపోయింది. అదిగో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరు ఎత్తబడుతున్నారు చూడండి. ట్రైన్లో వెళ్ళిపోతున్నారు, కారులో వెళ్ళిపోతున్నారు, విమానంలో కిటికీలోంచి బయటికి వెళ్ళిపోతున్నారు మహిమ శరీరం ధరించుకొని. ఇదే ఆత్మ సంబంధమైన శరీరం. మళ్ళీ ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి, ప్రకృతి సంబంధ శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును. స్తోత్రం. ఎందుకు ఈ వాక్యాలు రాయబడ్డాయి? అదే అధ్యాయము 46, 47. ప్రకృతి సంబంధం శరీరం ఉంది కనుక ఆత్మ సంబంధ శరీరం కూడా ఉంది. అజ్జదు ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక 44. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. హల్లెలూయా. ఒక ఆర్టీసీ బస్సు స్టేషన్ నుంచి బయటకు వస్తే రెండోది కూడా వస్తుంది. ఒకటి వచ్చిందంటే రెండోది కూడా వస్తుందని అర్థం. అలాగే ప్రకృతి సమముగా
శరీరం ఎత్తబడి ఉన్నాం, ఆత్మ సంబంధ శరీరంగా లేపబడుతున్నాం. ప్రకృతి సంబంధం శరీరం ఉంది కనుక ఆత్మ సంబంధం శరీరం కూడా ఉంది. చెప్పండి ఈ మాట అందరూ. అంటే చెప్పటం మీకు ఇష్టం లేదా? వద్దా మీకు? అందరు నోదే చెప్పండి గట్టిగా. బెదర్స్ కూడా, పిల్లలు కూడా. ప్రకృతి సంబంధం శరీరం ఉంది కనుక ఆత్మ సంబంధం శరీరం కూడా ఉంది. అందుకనే ఆత్మ సంబంధం శరీరంతో వెళ్ళిపోతున్నారు. యేసు ప్రభు కూడా మధ్యలేని మరియా, ఇందాక చెప్పాను కదా, మధ్యలేని మరియా 7 దయ్యములు ఎల్లగొట్టినాయి. యేసు ప్రభు ఎల్లగొట్టాడు. 7 దయ్యాలు ఉన్నాయి ఆమెలో. ఆయన మేలు చేశాడు కాబట్టి, ఆయన ఎక్కడ పెట్టారో చచ్చిపోయాడు పాపం, ఆయన లేచాడో లేదని పెందల కాడే లేచి ఆదివారం ఉదయకాలం లేచి, మళ్ళీ చదవమ్మాయి యోహాను సువార్త 20:17. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. చనిపోయిన మనిషి నడవలేడు, ఎక్కి వెళ్ళలేడు. బతికిన మనిషే వెళ్తున్నాడు, నడుస్తున్నాడు, వెళ్తున్నాడు. ఇక్కడ చెబుతున్నాడు యేసు ప్రభు, మేరీ నన్ను ముట్టుకోవద్దు. ఇప్పుడు నేను మహిమ శరీరంతో ఉన్నాను, సమాధులను 3 దినం లేచాను, వాక్యం నెరవేర్చబడింది, ఇదిగో మహిమ శరీరంతో వెళ్ళిపోతున్నాను, మేరీ నన్ను ముట్టుకొనవద్దు. చదవమల్లి ఆ వాక్యం 17. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. ఇదే ప్రభుని యేసుక్రీస్తు మహిమ శరీరం, ఆత్మ సంబంధం శరీరము, మహిమ శరీరం ధరించుకొని దేవుని రాజ్యములోనికి వెళ్ళాడు. తండ్రి కుడిపార్శ్వమున కూర్చోవటానికి వెళ్ళి ఉన్నాడు. ఈ వాక్యాలు ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఆత్మ సంబంధమైన శరీరం ధరించుకున్నాడు, మహిమ గల శరీరం ధరించుకొని ఉన్నాడు. యేసు ప్రభుకి ఏ శరీరం ఏములు వచ్చినాయో అదే శరీరాలు మనకు వస్తాయి ఒక దినమున. అదే రెండవ రాకడ, అదే నిరీక్షణ కలిగి ఉండాలి. చాలామంది అసలు కోటాలకే రారు. ఎప్పుడు చూసినా జాబు జాబు, ఎప్పుడు చూసినా పని పని. నువ్వు మోసపోతున్నావు. పని చేయాలి, జాబు చేయాలి, దేవుడి మందిరానికి వచ్చి వాక్యాలు అనాలి. వినట వలన విశ్వాసము కలుగును, క్రీస్తు మాట వల్ల కలుగును. దేవుని సన్నిధికి వచ్చి వాక్యం విన్నట్లయితే నీకు విశ్వాసము కలగదు, నిరీక్షణ ఉండదు. రోమా 10:17. వినుట వలన విశ్వాసం కలుగు. దేవుని వాక్యం వినాలి, దేవుని సన్నిధికి వచ్చి. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. హల్లెలూయా. ఈ భూలోకంలో అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నా. మలయాళం పాటలో ఉన్నది, ఇది మాయలోకం అని. మాయ అంటే మలయాళం, మాయ అంటే తమిళ్. తెలుగులో వ్యర్థం, ఇంగ్లీష్లో వేస్ట్. నువ్వు ఎంత ప్రయాసపడిన భూలోకంలో చివరికి నీకు వేస్టే. ఆత్మీయ కార్యముల కొరకు ప్రయాసపడండి. అవే రెండవ రాకడకు సిద్ధపరుస్తున్నది. ఆత్మ సమయంలో కార్యములే రెండవ రాకడకు మనం వెళ్ళిపోతున్నాం. చాలామంది కనిపెట్టుకోవడానికి రావట్లేదు, నిర్లక్ష్యం. మీరు ఒకవేళ పల్లెటూరు అయినా కూడా ఛార్జ్ పెట్టుకొని రావాలా. సిస్టర్స్, స్త్రీలు ఉన్నారు సిస్టర్స్, వాళ్ళకి ఫ్రీ బస్ రావచ్చు. పుల్లూరు ఏ ఉండయి, పల్లెటూరులో ఉండే రావాలి. దేవుని సన్నిధికి వచ్చి ప్రయాసపడాలా, లేకపోతే తర్వాత దొరకదు.
ఒక టైం ఉంది, ఆ టయానికి మనం భోజనం వండుకుంటాం. ఒకవేళ ఇంటికాడ రాత్రి 8 లేకపోతే 9 ఆ టైంలో భోజనం వండుకుంటాం. లేకపోతే కొద్దిగా లేటుగా వస్తే 9:30, 10 వండుకొని తింటాం. ఒక టైం ఉంది. అయితే ఆ టైంలో నువ్వు భోజనం వండుకొని తినకుండా రాత్రి 3 గంటలు లేచి వండుకొని ఎట్టుంటుందో? ఆ నిద్ర చాలదో, ఇది తినలేము, నిద్రమత్తులో ఏ భోజనాలు కూరలు తయారు చేయలేము. ఒక టైం ఉంది, ఆ టయానికి నువ్వు వండుకొని తినాలి. అలాగే దేవుడు ఇప్పుడు టైం ఇస్తున్నాడు. హల్లెలూయా. టైం లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ భూలోక సంబంధమైన వాటి కొరకు ప్రయాసపడినట్లయితే ఒక్క దినమున విడిచిపెట్టబడాలి. ఒకటి కొలుపబడును, ఒకటి విడిచిపెట్టబడును. చదవమా మత్తయి సువార్త 24:37, 36 చూడు. 36, 24:36. ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుచుందురు, ఒకటి తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. జాగ్రత్త. నువ్వు భూ సంబంధ కార్యముల కొరకు ప్రయాసపడ్డావా? వ్యవసాయం చేయాలి, అది చేయాలి, కొట్టలు రావాలా. డ్యూటీ జాబులు చేయాలి, సకాల కొట్టలు రావాలా. ఒకవేళ భవిష్యత్తు అనుకో, బుధవారం నువ్వు డ్యూటీ నుంచి వచ్చావు 5-5:30కి, వెంటనే స్నానం చేసి వచ్చేయాలి. 6 to 8 భవిష్యత్తు అయిపోతుంది. ఇంటికి వెళ్ళి భోజనాలు వండుకోండి. ఖచ్చితంగా మంగళవారం సాయంత్రం ఉపవాసం ఉండాలి. మళ్ళీ అడుగుతాను నేను మిమ్మల్ని, మళ్ళీ గురువారం సాయంత్రం ఉపవాసం ఉండాలి. శనివారం ఉదయం ఉండాలి, శనివారం రాత్రికి ఉండాలి ఉపవాసం. ఆదివారం మధ్యాహ్నం తినాలి. మేము అట్లాగే చేస్తున్నాం. ఇలాంటి వారు చెప్పిన మాటకు లోబడిన వారే ప్రభు రాకలు ఎత్తబడుతున్నారు. హల్లెలూయా. టైం లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏడు 7,000 సంవత్సరాలకి రాసుకోండి. 7,000 సంవత్సరాలకి 3.5 సంవత్సరాలే ఉంది. ఇంకా ఆ 3.5 కూడా లేదు. 3 సంవత్సరాలు 5 నెలలే ఉంది. రాసుకోండి, చాలా లోతుకి చెబుతున్నాను. మీ ఇంట్లో చెప్పండి, ఎవరు కొట్టడానికి రావట్లేదు ఇంటికి, ఇంట్లో వాళ్ళు చర్చికి రావట్లేదు. ఆదికాండం 6 అధ్యాయం, ఇప్పుడైనా చదవద్దు. ఆదికాండం 6 అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం లాస్ట్ వచనం. 6 దినాలు దేవుడు భూమి ఆకాశం సృష్టించాడు. ఆదికాండం 2వ అధ్యాయం 1వ వచనం. 7వ దినం విశ్రాంతి తీసుకున్నాడు. 7వ దినం అనగా 7,000 సంవత్సరములు. 2 పేతురు 3వ అధ్యాయం 8వ వచనం. 1 దినం 1000 సంవత్సరములు, 1000 సంవత్సరాలు 1 దినం. చదవమ్మాయి 2 పీటర్ 3:8. త్వరగా చదువు, ఇంకా చాలా చదవాలా, టైం లేదు. 1 దినము 1000 సంవత్సరముల వలెను. 1 దినం 1000 సంవత్సరాల వలెను. 1000 సంవత్సరములు 1 దినము వలెను ఉన్నవి. ఈ 2వ అధ్యాయం ఆదికాండం 2వ అధ్యాయం 7వ దినం అంటే 7,000 సంవత్సరములు. ఇప్పుడు 7,000 సంవత్సరాలు అంటే ఇప్పుడు 7,000 సంవత్సరాలు నడుస్తుంది. ఆ టైం ఏంటంటే ఇంకా 3.5 సంవత్సరములు. 3.5 సంవత్సరాలు కూడా లేదు, 3 సంవత్సరాలు 5 నెలలే. ఇప్పుడు 7 నెలలు వచ్చింది. ఇది ఒక 5 నెలలు ఉంది ఈ సంవత్సరం. 3 సంవత్సరములు 5 నెలలు. రాసుకోండి, టైం లేదు. ఏదో జీవించాలా, మాకు 2 ఎకరాల పొలం ఉంది, ఇంక 50 సంవత్సరాలు బతుకుతాం, 50 సంవత్సరాలు పత్తి వేస్తాం, 50 సంవత్సరాలు పల్లీలు వేస్తాం, 50 సంవత్సరాలు మొక్కజొన్న వేస్తాం. టైం లేదు. 50 సంవత్సరాలు వరి వేస్తాం. టైం లేదు. ఆకాశం వర్షం కురవదు, భూమి పండదని బైబిల్లో ఉంది. ఇంకా భూమి పంట వ్యవసాయం దొరకదు. ఎలా చెప్పండి గట్టిగా, మోసపోవద్దు, జాగ్రత్త. ఇంకా జాబులు చేసేది లేదు, కరెంట్ ఉండదు, కంప్యూటర్లు పనిచేయవు, ఏ వర్క్ ఉండదు,
చీకటి, ఆఫీస్ రూమ్లో చీకటి, కరెంట్ ఉండదు, ఫ్యాన్ తిరగదు, ఏసీ ఉండదు. భయంకర దినాలు రాబోతున్నాయి. నేను చెప్పాను ఇంతకుముందు. ఫస్ట్ 700 టెంపరేచర్, సెకండ్ 10,000, థర్డ్ టైం 21,000. ఇప్పుడు వేరే దేశాల్లో కార్లు టైర్లు కరిగిపోయినాయి. మన చంద్రభాస్కర్ చెప్పాడు కనిగిరిలో. వేరే దేశాల్లో కార్లు వెళ్తున్నాయి, చిన్న కార్లు, టైర్లు కరిగిపోయినాయి ఆ ఎండలకి. మన ఎన్ని డిగ్రీ వచ్చిందో తెలియదు వేరే దేశాల్లో గత వారం కిందట. ఇప్పుడు కూడా భయంకరంగా ఉంది ఎండ. అసలు ఇంత ఎండ లేదు అసలు ప్రతి సంవత్సరం. 7వ నెలలో ప్రతి సంవత్సరం నేను చూస్తున్నాను, 7వ నెలలో భయంకర వర్షాలు. వర్షమే లేదు, ఏదో అలా వస్తుంది అలా పోతుంది, లైట్గా వస్తుంది అలా లైట్గా వెళ్ళిపోతుంది. మా చిన్నప్పుడు కాళ్ళు పాసిపోయాయి. చివరి దినాలు దేవుడు కోప్పడుతున్నాడు, సృష్టి మీద దేవుడు కోప్పడుతున్నాడు. సూర్యచంద్ర నక్షత్రాలు మొత్తం దేవుడు చేంజ్ చేసేస్తున్నాడు. మనుషులను అగ్ని కాల్చదగ్గ సూర్యునికి అధికారం ఇవ్వబడి ఉన్నది. వేరే దేశాల్లో వేల కొలది వడగళ్ళబడి చచ్చిపోయారు. కార్లు మొత్తం గ్లాసులు అన్నీ పగిలిపోయినాయి. వేల కొలది ఇంతలావు, చూడండి వడగలు ఇంతలావు కాదు, ఇంతలావులు వడగళ్ళు. అంటే దగ్గర దగ్గర అది 8-9 కేజీలు ఉంటుంది. బైబిల్ ఉన్నది 70 కేజీలు అని చదువు. బైబిల్ ఉంది, నెరవేరుతుంది. ప్రకటన గ్రంథం 16:21. 5 మణుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశము నుండి మనుషుల మీద పడెను. ఇప్పుడు మనుషులు ఒక్కొక్కరు తలకాయలు పగిలిపోయినాయి, బయటికి వెళ్ళారు. 12 కేజీలు 15 కేజీలు ఇంత వడగలు. చూడండి ఇంతలా ఉన్నా. ఇప్పుడు ఈ బైబిల్లో ఉండేది 70 కేజీలు అంటే ఇంతలా ఉంటుంది. ఎక్కడ మనుషులు బతకగలడు? దేవుని కోపం. ఇవన్నీ దేవుని కోపమే. 16:1 మరియు మీరిపోయి దేవుని కోపం నిండిన 7 పాత్రలు భూమి మీద కుమ్మరించని ఆలమని చెప్తే గొప్పగా గొప్ప స్వరము చెప్పగా వింటిని. చదువు. మరియు మీరు పోయి దేవుని కోపంతో నిండిన ఆ 7 పాత్రలను. దేవుని కోపం భూమి మీదకి వస్తుంది. ఎడబడిన దేవుని బిడ్డల మీదకి దేవుని కోపం వస్తుంది. 2వ రాకడలో ఈ 10 శరీరాలు మనకు వస్తాయి. 1 ఆత్మ సంబంధమైన శరీరం, రాసుకోండి. 2వది మహిమ గల శరీరం. 3వది అక్షయమైన శరీరం. 4వది ఇవన్నీ మొత్తం 10 శరీరాలు. ఈ 10 శరీరాలు కూడా ఒకే శరీరానికి అమర్చబడి ఉంటాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ 10 శరీరాలు ఒక్క దాంట్లోనే అమర్చబడి ఉంటాయి. హల్లెలూయా. దీన్ని చూడండి, 10 ఉంది చూడండి. ఇది దీనికి 10 ఉన్నాయి. ఎదరుంది ఫిట్టింగ్ చేయడానికి, మళ్ళీ ఇంకొకటి ఉంది 2, మళ్ళీ చిచ్చు ఆను ఆఫ్ 3, దీనికి క్లిప్పు 4, దీనికి వైరు కేబుల్స్ 6, దీనికి మళ్ళీ ఫిట్టింగ్ చేసేది, క్లోజింగ్ ఓపెనింగ్. మళ్ళీ దీనికి స్టాండ్ చూడండి, కింద పాదం, దీన్ని చూడండి పైన ప్లాస్టిక్. ఇది ఓపెన్ చేస్తే వస్తుంది. ఇప్పుడు ఇది అది ఓపెన్ అవుతుంది. దీనికి ఒక్కదంటే ఒకే మైక, 2వ మైక కాదు. ఈ ఒక్కదానికే 10 అమర్చి ఉన్నాయి. కింద స్టాండు, మళ్ళీ నిలబడే స్టాండు, కింద పాదం, మళ్ళీ పైన ప్లాస్టిక్ది, మళ్ళీ దీనికి ఇది మౌత్ పీస్కి, దాని ఇంకోటి, దానికి ఇచ్చు ఆను ఆపు మొత్తం ఎన్ని ఉన్నాయి? 10.
ఈ ఒక్కదానికే 10 ఉన్నాయి. అట్లాగే ఒక్క శరీరానికి ఇవన్నీ అమర్చబడతాయి. అదే శక్తివంతమైన శరీరం. వీక్ బాడీ, స్ట్రాంగ్ బాడీ. ఆ స్ట్రాంగ్ బాడీ ఏంటంటే ఇది బెటరా, హల్లెలూయా. హల్లెలూయా. సౌండ్ దగ్గర. ఈ 10 శరీరాలను ధరించుకుంటున్నాం మనం. దీనికి ఎట్లాగ 10 ఉన్నాయో, ఈ స్టాండ్కి, మైక స్టాండ్కి చిన్న స్టాండ్, దానికి మొత్తం 10 ఉన్నాయి. రాసుకోండి, 10 ఫిట్టింగ్ కలిగి ఉన్నాయి. ఇది ఒక్కటే స్టాండ్, 2 స్టాండ్లు కాదు. అది అన్నీ ఫిట్టింగ్ చేసి ఇచ్చిందే మాట్లాడుతుంది. ఈ కేబుల్ లేకపోతే మాట రాదు, ఈ మౌత్ పీస్ లేకపోతే మాట రాదు, ఈ క్లిప్ లేకపోతే మాట నిలబడుతుంది. ఎన్ని అర్థం ఉండేవో చూడండి. ఈ మొత్తం కలిపి 10 కలిపి ఒకే స్టాండ్, మైక్ స్టాండ్. అలాగే ఈ 10 శరీరాలు కూడా మొత్తం అమర్చబడి ఉంటాయి. అదే దేవదూతలు కాదు, వైట్ శరీరం తెలిపోతున్నారు చూడు. అపార్ట్మెంట్లోంచి, ఆఫీసులోంచి, ట్రైన్లోంచి, బస్సులోంచి, కారులోంచి, సమాధిలోంచి ఇంక ఈ వారం తీసేస్తున్నాక దీన్ని వెళ్ళిపోతున్నారు. దీనికి అలాగే మొత్తం 10 ఫిట్టింగ్లు అలాగ ఫిట్ చేసి ఉన్నాయో, ఆ 10 శరీరాలు కూడా ఒకే శరీరంగా మార్చబడుతుంది. అదే స్ట్రాంగ్ బాడీ. చదువు. 1 కొరింథీ 15:42. వీక్ బాడీ, స్ట్రాంగ్ బాడీ. ఇంగ్లీష్లో వీక్, ఇంగ్లీష్లో స్ట్రాంగ్. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. స్ట్రాంగ్ బాడీ ఇంగ్లీష్లో స్ట్రాంగ్. ఆ స్ట్రాంగ్ ఏంటి చెప్పండి? నాకెళ్ళి చూడండి, రాసుకోండి, తర్వాత రాసుకోదు రే. నాకెళ్ళి చూడండి రా. ఈ నేను స్ట్రాంగ్ బాడీ ధరించుకున్నా. అయితే ఏనండి, ఈ చితికి నేలతో ట్రైన్ కొడితే పడిపోతుంది. అలేయ్యా, ఈ వీక్ బాడీతో ట్రైన్ చితికి నేలతో కొడితే నా ఏలు పోతుంది. ట్రైన్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అదే మహిమ శరీరం ధరించుకున్నప్పుడు స్ట్రాంగ్ బాడీ, ఇంగ్లీష్లో వీక్. చెప్పండి అందరూ, చెప్పండి అందరూ చెప్పండి. వీక్ బాడీ, స్ట్రాంగ్ బాడీ. వీక్ బాడీ గురించి పోయిన వారం చెప్పేశాం. ఇది స్ట్రాంగ్, చాలా శక్తివంతమైనది. ఆ స్ట్రాంగ్ బాడీతో ఈ చితికి నేలతో ట్రైన్ ఇలా నెట్టినట్లయితే ఆ ట్రాక్, రైల్వే ట్రాక్ నుంచి పడిపోద్ది. ఇంజిన్ బోగీలు మొత్తం పెట్లన్నీ పడిపోతాయి. ఈ ఇంజిన్ దాని ఎదర ఏలు పెట్టి నెట్టెక్కితే నేను మొత్తం పడిపోద్ది. ఆ ట్రాక్ మీద ఆ ట్రైన్ ఉండదు. దేనికి శక్తి ఉంది చెప్పండి? ట్రైన్కి శక్తి ఉందా? ఏలుకి శక్తి ఉందా? చెప్పండి నేర్చుకోండి. అని ట్రైన్కి శక్తి ఉందా? ఏలుకి శక్తి ఉందా? ఈ ఏలు ఏంటి? స్ట్రాంగ్. చెప్పండి ఇంగ్లీష్లో. చాలా శక్తివంతమైనది. ఒకటి, ట్రైన్ చిట్నేలతో కూడా పడిపోద్ది. రెండవది, విమానం కూడా ఇలాగ నెట్టేస్తే అది కూడా కింద పడిపోద్ది. పదిహేను అంతస్తుల బిల్డింగ్, అపార్ట్మెంట్స్ ఈ చిట్నేలతో కొడితే మొత్తం కింద పడిపోద్ది. కొక్కులైన కొడుతుంది కదా, జేసీపీ వచ్చి ఇలా అంటది, మొత్తం పడికొట్టేస్తుంది. జేసీపీ కంటే శక్తివంతమైనది ఏలు. అయ్యి బాబోయ్, వెళ్ళి చెప్పండి గట్టిగా వెళ్ళాలియా. చిన్నగా చెబుతున్నారు. వీక్ బాడీ విడిచిపెడుతున్నాం, స్ట్రాంగ్ బాడీ ధరించుకుంటున్నాం. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి.
ఒకటి ట్రైన్ గురించి చెప్పాను, రెండోది ఫ్లైట్ గురించి చెప్పాను, మూడవది ఏంటి? 10 అంతస్తులు 20 అంతస్తుల అపార్ట్మెంట్. ఇలాగ చిటికి నీళ్ళు తట్ట కొడితే ఏ అపార్ట్మెంటా పడిపో. హల్లెలూయా. ఆ యొక్క ఎన్నో అంతస్తులు ఉండే అక్కడ అపార్ట్మెంట్ చూడండి. మళ్ళీ వచ్చే వారం తీసేస్తాను దీన్ని. ఎన్నో అంతస్తులు ఉండే అక్కడ, 15, 20 వేసుకో. ఈ మనిషి ఇక్కడ కింద ఉంటాడు కదా, కింద దాంట్లో ఉంటాడు, ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాడు. అయితే ఆ మహిమ శరీరం వచ్చినప్పుడు మొత్తం అన్ని ఇలా వెళ్ళిపోతాడు, కిటికీలోంచి వెళ్ళడు, ఇలాగ మొత్తం కట్ చేసుకొని వెళ్ళిపోతాడు పైన. ఒక చిటికి నేలకి ఇంత స్ట్రాంగ్ ఉంటే బాడీకి ఎంత స్ట్రాంగ్ ఉంటుంది, ఈ తలకి ఎంత స్ట్రాంగ్ ఉంటుంది? ఎలా చెప్పండి? ఇలాగ పొడుచుకొని వెళ్ళిపోద్ది. దాని ఉదాహరణ చెప్పాలంటే కొన్ని ఉపమానాలు చెప్పాడు యేసుప్రభు కూడా. కోడి గుడ్లోంచి కోడి పిల్ల తన ముక్కుతో పొడుచుకొని బయటకు వస్తుంది. ఇలా కొడుతుంది ఆ కోడి గుడ్లోంచి. ఆ కోడి పిల్ల ఇలా కొడుతుంది. రంధ్రం కొంచెం పెద్ద చేస్తుంది. ఫస్ట్ చిన్న ముసుగు ఉంటుంది, వైట్ అది కూడా. దాన్ని పొడుచుద్ది ముక్కుతో. మమ్మీ నేను బయటకు వస్తున్నా. కోడి పిల్ల తన మమ్మీకి చెబుతుంది దాని భాషలో, మమ్మీ నేను బయటకు వస్తున్నా. అయితే దాని ముక్కు ఎక్కడుందో తల్లికి తెలియదు. కోడి గుడ్లో ఉండే పిల్లకి ముక్కు ఎక్కడుందో దానికి తెలియదు. ఎందుకంటే మొత్తం చల్లగానే పడుతుంది కోడిగుడ్డు. ఎక్కడుందో తెలియదు, కింద ఉందా పైన ఉందా ముక్కు తల్లికి తెలియదు. కానీ పొడిచేది ఎవరు? ఆ కోడిగుడ్డు పెంకుని పిల్లే. ఇలాగ ముక్కుతో ఇలాగ పొడుచుకుంటా పైగా మొత్తం తన ఈ పక్క బాడీ ఉంటుంది. ఇలా పెద్ద చేసుకొని ఆ గుడ్డును ఓపెన్ చేసుకొని బయటకు వస్తుంది. ఇలాగ ఇసురుద్ది. అంటే దానికి కోడిగుడ్లో ఆ యొక్క కొంచెం వాటర్ ఉంటుంది. అది ఆరాలంటే ఆరిన తర్వాతనే తల్లి రెక్కల కిందకి వెళ్ళిపోద్ది. ఇలా కోడిగుడ్డు పిల్ల బయటకు వచ్చినప్పుడు ఇట్లా ఊగుద్ది. ఆ యొక్క ఆ తేమ ఆరిపోద్ది. ఆరిపోయినప్పుడు అప్పుడు పరిగెత్తుంది. తన రెక్కలు ఆరిపోతాయి, తన కాళ్ళు ఆరిపోతాయి. కోడిగుడ్లో మరి గాలి రాదు కదా, బయటకు వచ్చి నీకు ఎయిర్ వస్తుంది. అలాగే ఈ అపార్ట్మెంట్స్లో ఏం చేస్తున్నాం మనం? కింద ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఇప్పుడు హైదరాబాద్లో 46 ఉన్నాయి, 44 అపార్ట్మెంట్ ఉన్నాయి, 44 ఉన్నాయి అంతస్తులు. 45, 50 కూడా నేను చూశాను. ఆ గచ్చిపోలో చాలా ఉన్నాయి. 8 సంవత్సరాల కింద కట్టలేదు వాళ్ళు, 8, 9, 10 సంవత్సరాల కిందట. ఇప్పుడు మంచిగా కట్టారు. ఏం చేస్తున్నాం? ఏది అడ్డు రాదు. చిటికి నేలతో ట్రైనే పడిపోతుంది. ఈ అపార్ట్మెంట్ ఆగుద్దా? ఆ స్లాబ్ ఆగుద్దా? ఇలాగ మనం వెళ్ళిపోతాం. ఆ కోడిగుడ్లోంచి పిల్ల బయటికి ముక్కు పొడుచుకొని ఎలాగ వస్తుందో అలాగ మనం జీని వెళ్ళిపోతున్నాం. ఆ శరీరానికి పైకి వెళ్ళటానికి ఫ్లైట్ అవసరం లేదు, హెలికాప్టర్ అవసరం లేదు, రాకెట్ అవసరం. రాకెట్ చాలా ఫాస్ట్గా వెళ్తుంది అది పైన, అందుకని కనపడుతుంది. దాని వెనక తెల్లగా పొగ ఉంటుంది. రాకెట్ ఎప్పుడైనా చూశారు మీరు? అది వెళ్తుంటే వెనకాల తెల్లగా ఉంటుంది పొగ. అది వెళ్తుంది, ఆ పొగ బయటకు వస్తుంది. దానికి శక్తివంతమైన ఆయిల్ వేస్తాడు, చాలా ఫాస్ట్గా వెళ్తుంది. అలాగే ప్రేమని దేని బిడ్డలారా, ఒక దినమున మహిమ శరీరం ధరించుకొని ఆత్మ శరీరం ధరించుకొని మనం వెళ్ళిపోతున్నాం. ఈ కోడి గుడ్లోంచి పిల్ల ముక్కు పొడుచుకొని ఎలాగ బయటకు వస్తుందో ఈ అపార్ట్మెంట్లోంచి అలాగే వెళ్ళిపోతున్నాం. ఏందమ్మా కుక్కులైనవి కట్ చేసి వెళ్ళిపోతున్నారు? ఏందమ్మా 2 చేతులు ఎలాగ అంటున్నారు? ఆ స్లాబ్ కట్ అయిపోయింది, ఫస్ట్ ఫ్లోర్ కట్ అయిపోయింది, సెకండ్ ఫ్లోర్ కట్ అయిపోయింది, మొత్తం 30 అంతస్తులు ఏంది ఇలాగ కట్ అయిపోయింది ఏంటి? అది ఏ శరీరం? స్ట్రాంగ్ బాడీ. చెప్పండి ఇంగ్లీష్లో. చాలా స్ట్రాంగ్.
ఆ గోర్లు ఏమవో, ఆ ఏళ్ళు ఏమవో, ఇలాగా జీవని వెళ్ళిపోతున్నాడు. అప్పుడు సంతోషం. అవును ప్రభువా, భూలోకం ఉన్నప్పుడు వీక్ బాడీని ఇచ్చావు నాకు, ఇప్పుడైతే స్ట్రాంగ్ బాడీ. భూలోకం వీక్ బాడీ ఇచ్చావు, ఇది వీక్ బాడీ. రెండోది ఏంటి? స్ట్రాంగ్ బాడీ. ట్రైన్ కొట్టి చిటికెళ్ళతో కొడితే వెళ్ళి పడిపోతుంది, చిటికెళ్ళి పెట్టి విమానం కొడితే వెళ్ళిపోతుంది, అపార్ట్మెంట్ కట్ చేసుకొని వెళ్ళిపోతుంది, ఇలాగ జిన్ 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 వెళ్ళిపోతుంది. డ్రిల్ మిషన్ వేయాలంటే ఎంతో టైం పడుతుంది, బెద్దం వేయాలంటే. అది ఎన్ని పెట్టాలంటే బాక్సులు, డ్రిల్ మిషన్ వేయాలంటే కరెంటు పెట్టి జీ జీ బెద్దం వేస్తూనే ఉంటుంది. అది కాదు, దానికంటే మన సిటికినెల్లి శక్తివంతమైంది, మన బాడీ శక్తివంతమైంది. మన బాడీకి ఏమి జరగదు. హల్లెలూయా. విమానం అటు వస్తే చేత్తో ఇట్లాంటి పడిపోద్ది, అది కానీ దెబ్బ తగలదు. చిటికినేతో ట్రైన్ కొడితే ట్రాక్ కింద పడిపోద్ది. చిన్నపిల్లలు ఏది ప్లాస్టిక్ చూస్తుంటారు, ట్రైన్స్ ఇలా ఇలా నడుపుతుంటారు, జీమని తిప్పుతుంటారు ఇలాగ. అది కాదు. దేవునికి స్తోత్రం. ఫస్ట్ శరీరం ఏంటి? ఫస్ట్ శరీరం ఏంటి? ఆత్మ సంబంధ శరీరం. రెండోది ఏంటి? మహిమల శరీరం. మూడోది ఏంటి? అక్షయమైన శరీరం. నాలుగోది ఏంటి? చదువు, అక్కడ చదువు. ఎన్ని శరీరాలు? 10 శరీరం. మొత్తం ఎన్ని శరీరాలు? ఆత్మ సంబంధ శరీరం, మహిమగల శరీరం. చదువు చదువు, ఆ శరీరం గురించి చదువు. ఆత్మ సంబంధమైన శరీరం. గట్టిగా చదువు. ఆత్మ సంబంధమైన శరీరం రాసుకోండి. రెండోది మహిమగల శరీరం. మూడోది మహిమగల శరీరం. అక్షయమైన శరీరం. మూడవది అక్షయమైన శరీరం. అమర్త్యమైన శరీరం. నాలుగవది అమర్త్యం. రాసుకోండి, ఈ వాక్యాలు మీకు దొరకవు. మరణం లేని శరీరం. ఐదవది మరణము లేని శరీరం. ఆరవది పరిశుద్ధమైన శరీరం. ఆరవది పరిశుద్ధమైన శరీరం. 7 నీతిగల శరీరం. ఏడవది నీతిగల శరీరం. జీవించే శరీరం. ఎనిమిదవది జీవించే శరీరం. బలమైన శరీరం. తొమ్మిదవది బలమైన శరీరం. పరలోక సంబంధమైన శరీరం. 10వది పరలోక సంబంధమైన శరీరం. హల్లెలూయా. ఇన్ని శరీరాలు ఒకే శరీరంగా అమర్చబడి, ఈ మౌత్ పీస్ గురించి చెప్పాను, ఈ స్టాండ్, మైకా స్టాండ్ గురించి. మొత్తం దీనికి అమర్చబడ్డండి, మొత్తం కలిసి ఒకటే. ఇది ఒక్కటే ఈ స్టాండ్. అలాగే అన్ని శరీరాలు అమర్చబడి దేవుని పరలోక రాజ్యానికి పోతున్నా. ఇంకా ఆ శరీరానికి మరణం లేదు, ఆ శరీరానికి మరణం లేదు. హల్లెలూయా. ఏనండి, ఈ శరీరంతో ఈ తలతో కొడితే స్లాబు చచ్చిపోతాం, ఇది పగిలిపోద్ది. అలే చెప్పండి. ఈ శరీరంతో ఈ తలతో స్లాబ్ బాగా కొడితే ఏమవుతుంది? రక్తం వచ్చి తలగా పగిలి చచ్చిపోతాం. అందుకే యాక్సిడెంట్ అనేది కాలు చేతులు ఇరిగిపోతాయి. ఇది వీక్ బాడీ, అది స్ట్రాంగ్ బాడీ. అంత స్ట్రాంగ్ బాడీ ఎందుకు ఇస్తున్నాడంటే ముందు వీక్ బాడీని సృష్టించాడు, ఆ స్ట్రాంగ్ బాడీ నీయటానికి. హల్లెలూయా. ఆదాముకి ఈ శరీరం దొరకలేదు. మొదట ఆదాంకి, ఏదో తోటలుండే ఆదాముకి ఈ శరీరం దొరికింది, కానీ రెండవ శరీరం దొరకలేదు, స్ట్రాంగ్ బాడీ దొరకలేదు. చదువు. 1 కొరింథీ 15 47, 48. మొదట ఆదాము జీవించిపోయాను, ఆదాము జీవింపజేయవాడు. 46, 45, 44 చదువు. ఆత్మ సంబంధమైన 1 కొరింథీ 15
44. ఇందు విషయమై ఆదామను మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. కడపటి ఆదాం అంటే ప్రభువైన యేసుక్రీస్తు. మొదట ఆదాం ఏదోను తోటలో ఉండే వ్యక్తి. రెండో ఆదాం ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన రెండవ ఆదాం జీవింపజే ప్రాణి. చదువు మళ్ళీ చదమ్మా. ఆదామను మొదటి మనుషుడు, ఆదాము మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని, జీవించు ప్రాణి అని రాయబడి ఉన్నది. కడపటి ఆదాము, కడపటి ఆదాం అంటే రెండో ఆదాం, జీవింపజేయు ఆత్మ ఆయను. ప్రభువైన యేసుక్రీస్తుని లోకానికి ఎందుకు పంపాడంటే, తండ్రి అయిన దేవుడు రెండో ఆదాముగా ఎందుకు కనపడ్డాడంటే, మనకి మహిమ శరీరం ఇచ్చేటట్టు. అదే ఆత్మ సంబంధమైన శరీరం. ఆత్మీకంగా లేనట్లయితే ఏ శరీరం దొరకదు. రెండో రాకలు ఎత్తబడలేరు. అనేకులు పాతి శ్వాసులు, బాప్తిసం తీసుకునే శ్వాసులు వెనకబడిపోయారు. అనేక శోధనల వల్ల, కష్టాల వలన. శోధన దానికి సంబంధం లేదు. నీ ఆత్మీయ ఆరంభించినప్పుడు దాన్ని ముగించాలి. మొదట ఆత్మానుసారంగా ఆరంభించారు, ఇప్పుడైతే శరీర ప్రకారం ముగిస్తున్నారు. గలతీ 3:1 ఇంత అవివేకులైతేరా. గలతీ 3:1. ఓ అవివేకులైన గలతీలారా, ఓ అవివేకులైన గలతీలారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? మిమ్మల్ని ఎవరిని భ్రమ పెట్టాను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిను గదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసంతో వినుట వలన పొందితిరా? 3:3 మీరింత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారం ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 2 అర్థాలు ఉన్నాయి. మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరములో పరిపూర్ణులగుదురా. శరీరములో పరిపూర్ణులుగా మనం మార్చబడలేదు, ఆత్మలో పరిపూర్ణులుగా మార్చబడతాం. క్రీస్తు కలిగిన సంపూర్ణ సమానములోనికి పరిపూర్ణత. హల్లెలూయా. యేసుక్రీస్తు పరిపూర్ణుడే, కానీ ఆయన తండ్రి కుడి పార్శ్వన ఉన్నాడు, పరిపూర్ణుడే అని వాక్యం చెబుతుంది. కానీ ఆ పరిపూర్ణుడే భూలోకానికి వచ్చి మళ్ళీ పరిపూర్ణుడుగా మార్చబడాలి. హల్లెలూయా. పాస్టరే, కానీ అసిస్టెంట్ పాస్టర్గా మారాలి. మళ్ళీ పాస్టరే, సెంటర్ పాస్టర్ మార్చబడాలి. మళ్ళీ పాస్టరే, డిప్యూటీ పాస్టర్. ఎందుకంటే ఈ భూలోకంలో కొన్ని అలాగే శరీరములో ఆత్మలో ఆరంభించి శరీరంలో ముగిస్తున్నారా? యేసుక్రీస్తు ఆత్మలో ఆరంభించున్నాడు, ఆత్మలో పరిపూర్ణుడే అయ్యాడు. హల్లెలూయా. యోహాను సువార్త 1:14. జాన్ 1:14. రాసుకోండి. 1:14. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఎవరైనా సంపూర్ణుడు. ఎక్కడ ఆయన సంపూర్ణుడు? పరలోక రాజ్యములో తండ్రి కుడి పార్శ్వన సంపూర్ణుడు. హల్లెలూయా. దానికి ఉదాహరణ చెబుతాను. నీకు రారా, అలా పెట్టరా, రేయ్ అటు పెట్టు. వచ్చాడు కుర్రాడు, రారా.
వీడిని తీసుకుందాం. వీడు ఈ బాబు, నీ పేరేంట్రా? ఈ చిన్ని చంద్రమండలంలో బీటెక్ చదివాడు. చంద్రమండలంలో ఉండి ఇల్లు కట్టుకొని బీటెక్ చదివి అక్కడ కాలేజీకి వెళ్ళాడు. వీడు భూలోకానికి వచ్చి ఏం చేయాలా చెప్పండి? వీడికి జాబ్ ఇస్తారా? గచ్చిబౌలి హైటెక్ సిటీ హైదరాబాద్లో ఇస్తాడు వాళ్ళకి జాబు. అదే నువ్వు ఎక్కడ చదువుకున్నారంటే చంద్రమండలం చదువుకున్నాను, అక్కడ బీటెక్ చదువుకున్నాను సారు, హైదరాబాద్ గచ్చిబౌలిలో నాకు సాఫ్ట్వేర్ జాబ్ ఇస్తారా? చెప్పరా, నేను చెప్పింది చెప్పు. చంద్రమండలం చెప్పు, చదువుకున్నాను, అక్కడ బీటెక్ చదువుకున్నా, ఇప్పుడు హైదరాబాద్ వచ్చాను, నాకు సాఫ్ట్వేర్ జాబ్ కావాలి, ఇస్తారా? పోరా అవసరకే ఎట్టారు అంటే వేరే ఉద్దేశం అనుకోబాకండి. వాడు అట అక్కడ చదువుకున్నాడంట, వాడు అక్కడ బీటెక్ చదువుకున్నా ఎక్కడ చదువుకోవాలి? ఎక్కడా? భూలోకంలో కాలేజీకి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలా, కాలేజీకి వెళ్ళాలా, ఏంటి 4 years బీటెక్ చదవాలా? వీటిని లేదు. వాడు అట అక్కడ చదువుకున్నాడు అంట, వాడు ఇక్కడ జాబ్ చేయాలంట. హైదరాబాద్ లేకపోతే ఇస్తారా? అలే చెప్పండి, చెప్పండి అలేలియా. నో, భూలోకానికి వచ్చి ఇక్కడ నీ స్టడీ ఉండాలి. నీ స్కూల్ స్టడీ, నీ కాలేజ్ స్టడీ, నీ బీటెక్ స్టడీ మొత్తం ఫినిష్ చేస్తే అప్పుడు సీనియర్ని బట్టి ఇస్తాం. అది కూడా కష్టమే. హల్లెలూయా. దీని ఉపమానంగా ఏం చెప్పాను? యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వన సంపూర్ణుడు. ఆ సంపూర్ణత భూలోకంలో పనిచేయదు. వీడు బీటెక్ చదువుకున్నాడు చంద్రమండలంలో, ఆ స్టడీ భూలోకం పనిచేయదు. హైదరాబాద్లో గచ్చిబౌలిలో హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఆఫీస్లో వాడికి జాబ్ ఇవ్వడం. ఇక్కడ స్టడీ ముగించాలి మొత్తం. వీడి కాలేజీ, ఈ స్కూల్, వీడి కాలేజీ, వీడి బీటెక్ చదివింది మొత్తం చూపించాలి, అప్పుడు ఇస్తాడు. అది కష్టమే. ఇప్పుడు ఎవరికి జాబులు లేవు, సరే ఇవ్వట్లేదు, దొరకట్లేదు. అది ప్రైవేట్ కూడా దొరకట్లేదు, సాఫ్ట్వేర్ జాబులు. బీటెక్ చదువుతున్న జాబులు దొరకట్లేదు అసలు. చాలామంది ఖాళీగానే ఉన్నారు. వాళ్ళు మా దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుంటున్నారు, పాస్టర్ గారు మేము బీటెక్ చదువుకున్నాం, 5-6 సంవత్సరాలు అయింది, మాకేం జాబులు లేవు. సరే ప్రార్థన చేస్తాంలే. హల్లెలూయా. యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వమున సంపూర్ణుడైనట్లయితే ఆయన పని అక్కడే ముగిస్తుంది, భూలోకానికి రాడు. ఏడంట అక్కడ చదువుకున్నాడు బీటెక్, ఇక్కడ జాబ్ దొరకాలట. అక్కడ ఎవడొస్తాడు? చంద్రమండలంలో జాబ్ ఇస్తాడు ఎవడన్నా? సాఫ్ట్వేర్ జాబ్ ఉందిరా, ఎవడన్నా చేస్తున్నాడు అక్కడ? నో, ఇక్కడికి రావాలా, భూమి మీద చదువుకోవాలా, ఇక్కడ స్టడీ. అలాగే మళ్ళీ చదువు జాన్ 1:14. జాన్ 1:14. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చాను. తండ్రి పూల్ పర్సన్ ఉన్నవాడు ఎందుకు ఇక్కడ రావాలా? వాడు చెబుతున్నాడు, పాస్టర్ గారు ఆ చంద్రమండలం వాడు బీటెక్ చదువుకున్నా అక్కడ జాబ్ ఏమీ లేదు, సాఫ్ట్వేర్ జాబ్ లేదు, ఇక్కడికి రావాలి, ఇక్కడికి వచ్చారు, ప్రార్థన చేయండి. ఇక్కడ స్టడీ ముగించాలి. అలాగే యేసుక్రీస్తు తండ్రి దగ్గర స్టడీ తీసుకున్నాడు, ఆ స్టడీ చాలదు, భూలోకానికి వచ్చి ఇక్కడ స్టడీ ముగించాలి, ఇక్కడ తండ్రి చిత్తం చేయాలి. జాన్ 1:18. తండ్రి కుడి పార్శ్వన ఉన్నాడు, చదువు 1:18. ఎవడను ఎప్పుడైనాను దేవుని యోహాను సువార్త 1:18. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. తండ్రి రొమ్మున ఆనుకున్న అద్వితీయ కుమారుడే. ఏంటి? తండ్రి రొమ్మున ఉన్నాడు. దాని ఉదాహరణ ఏంటి? వీడు ఏం చేశాడంటే, బాబు చంద్రమండలం చదువుకున్నాడు బీటెక్, అంటే వయసు 23 అనాలి, ఇప్పుడు చిన్న వయసేలే, 22, 23 ఉంది. ఆ టైంలో బీటెక్ ఫినిష్ చేస్తాడు 22, 23కి. అయితే అక్కడ చదువుకున్నాడు, ఇక్కడ జాబ్ ఎక్కడ దొరుకుతుంది? ఈ భూలోకంలో హైదరాబాద్లో లేకపోతే బెంగళూరులో చెన్నై నీకు సాఫ్ట్వేర్ జాబ్ కావాలంటే ఇక్కడ భూమి మీద చదువుకోవాల్సిందే.
అలాగే యేసుక్రీస్తు తండ్రి కుడిపార్శ్వను విడిచిపెట్టి భూలోకానికి వచ్చి ఇక్కడ ఆత్మీయ కార్యాన్ని నేర్చుకోవాలా, ఇక్కడ భూమి మీద తండ్రి చిత్తం చేయాలి. ఎన్ని అర్థాలు ఉన్నాయి చూడు. అక్కడంట చదివాడు అంటాడు చంద్రమండలం, అక్కడ జాబ్ దొరకలేదంట, ఇక్కడికి వచ్చాడు, ఆ జాబ్ ఇక్కడ ఆ స్టడీ ఇక్కడ పని చేస్తుందా చెప్పండి? చెప్పరా, పని చేస్తుందా చెప్పండి? ఎవరొస్తులు చంద్రమండలం స్టడీ ఇక్కడ పని చేస్తుందా చెప్పండి అంటే ఏం చెప్పవేర్రా? గట్టి చెప్పు. ఎందుకు చేదు? బిటెక్ చదివి ఇక్కడ పైన అది చాలుగా. నో జాబ్, ఇక్కడ మొత్తం ఫినిష్ చేయాలి. నీ స్కూల్, నీ కాలేజ్, నీ బీటెక్ మొత్తం ఫినిష్ చేయాలి. 22 సంవత్సరాల వయసులో అప్పుడు జాబ్ అవుతుంది. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు భూలోకానికి వచ్చి ఆయన సంపూర్ణుడిగా మార్చబడి ఉన్నాడు. అయితే తండ్రి కుడిపార్శ్వన ఉన్నాడు, సంపూర్ణుడే. ఆ సంపూర్ణత సాలదు, అది పనిచేయదు, అది తండ్రికి ఇష్టం లేదు. హల్లెలూయా. భూలోకానికి వచ్చి ఇక్కడ ఆయన ట్రైనింగ్ తీసుకొని ఇక్కడ సంపూర్ణంగా మార్చబడ్డాడు. యేసుక్రీస్తు భూలోకానికి వచ్చింది ట్రైనింగ్ తీసుకోవటానికి. తెలుగులో శిక్షణా కేంద్రం, ఇంగ్లీష్లో ట్రైనింగ్. యేసుక్రీస్తు ఎన్ని సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకున్నాడు? ఆయన 12:33. 33లో 12 తీసేస్తే ఎన్ని ఉన్నాయి? ఆడేం చదువుకోలేదు. ఇప్పుడు అంతా వర్షాకాలం చదువు, వేసవకాలం చదువు కాదు ఇది. ఎన్ని సంవత్సరాలు ఉన్నాయా? ఎన్ని సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకున్నాడు ఆయన? 12 తీసే 33లో ఎన్ని ఉన్నాయి? ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలు ఆయన భూలోకంలో ట్రైనింగ్ తీసుకొని తండ్రి చిత్తం చేసి వెళ్ళిపోయాడు. 33లో 12 తీసేయి. 12 సంవత్సరాల వయసులోనే తండ్రి చిత్తం చేయటానికి వచ్చాడు. అది లూకా సువార్తలో ఉంది. మనకు కూడా భూలోకంలో ట్రైనింగ్, భూలోకంలో శిక్షణా కేంద్రం. తెలుగులో శిక్షణా కేంద్రం, ఇంగ్లీష్లో ట్రైనింగ్. ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ ఉంటుంది. ఆర్టీసీ వాడికి ఉంటుంది, రైల్వే వాడికి ఉంటుంది. మాకు కూడా ట్రైనింగ్ 2 సంవత్సరాలు. ట్రైనింగ్ ముగిసిన తర్వాతే సెంటర్ ఫేత్కి వస్తాం. సెంటర్ ఫేత్ ఇంకొక సంవత్సరం ఉండాలి, మొత్తం 3 సంవత్సరాలు ఉండాలి. 4వ సంవత్సరంలో ఇన్ఛార్జ్. 3 సంవత్సరాలు పరిస్థితుల దగ్గర, దేవుని దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి, నేర్చుకోవాలి. అలాగే మనం చనిపోయే వరకు, రూపాంతరం శరీరం వచ్చే వరకు కూడా, మహిమగల శరీరం వచ్చే వరకు కూడా, ఆత్మ సంబంధ శరీరం వచ్చేవారు కూడా మనం తగ్గించుకొని నేర్చుకోవాలి. చెప్పండి పరిశుద్ధులారా, మేము నేర్చుకుంటాం. చెప్పండి ఆ మాట. మేము ఇప్పటికి పరిస్థితులు లోపడతాం. సెంటర్ పాస్, ఈ పాస్టులకి చెప్పండి ఏంటది? పరిశుద్ధులారా నేర్చుకుంటాం. మనం పరిశుద్ధులకి నేర్పకూడదు, పరిశుద్ధుల దగ్గర నేర్చుకోవాలి. నేను సెంటర్ పాస్ దగ్గరికి వెళ్తే, పాస్టర్ గారు ప్రజలు రూపాయలు పాస్టర్ తర్వాత రా అంటాడు. మళ్ళీ వెళ్తాం. ఏంటి వచ్చావు? మరి ఏమైనా ప్రోగ్రాం ఉందా? నువ్వు ఈరోజు చర్చి ప్రతిష్ట ఆరాధన జరుగుతుంది, నువ్వు 40 నిమిషాలు వాక్యం చెప్పాలి, నేను తర్వాత ఒక పావుగంట చెప్పి ముగించేస్తా అంటాడు. ఓకే పాస్టర్, అయిపోయింది. ఇంకా అంతకంటే ఎక్కువ మాట్లాడడం ఆయనతో. వాళ్ళు ఏం చెబుతారో అదే మేము చేయాలి, అదే ట్రైనింగ్. ఇప్పటికి మేము ట్రైనింగ్లో ఉన్నాం. చనిపోయే వారు కూడా వారి మాటే అంటాం. ఇప్పుడు అసిస్టెంట్ పాస్టర్, తిరుపతి అసిస్టెంట్ పాస్టర్ కానీ నేర్చుకోవాలి మేము. అలా చెప్పండి. మరి సెంటర్ పాస్టర్ అవుతాం, మళ్ళీ చీఫ్ పాస్టర్ నేర్చుకోవాలా? మేము నేర్చుకోవాలి. 1 2 3 4 5 6 7కి ఫినిష్. మరి ఏం జరుగుతున్నా? మాకు 7 ఇచ్చాడు. ఫస్ట్ ఇన్ఛార్జ్ బెదర్, నెక్స్ట్ ఎల్డర్ బెదర్, అట్లా మాట. ఈ 7 అనుభవములు కూడా వారి దగ్గర నేర్చుకోవాలి. ఎదిరించామంటే ఇంటికి పొమ్మంటారు, చలబెట్టాలి. వాళ్ళకి లోబడే ఉండాలి. వాళ్ళు ఏం చెబుతారు అదే చేయాలి.
ఎబ్రి 13:17. వారి మాటని వారికి లోబడి ఉండాలి. వాళ్ళు ఏ కఠినంగా నడిపించినా సరే లోబడి ఉండాల్సిందే. మీ పైన నాయకులుగా Hebrews ఉన్నవారు 13:17. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. మీ ఆత్మలు కాయిస్తున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాటని వారికి లోబడి ఉండడు. ఇది బయట సంఘాలు లేవు, సిఎస్ఏ సంఘాలు లేవు. ఈ ప్రమాణం, ఈ పద్ధతి బెరాక సంఘాలు ఎక్కడ లేవు. బయట వాళ్ళు ఇష్టానుసారం వస్తారు, వాళ్ళు ఇష్టానుసారం పోతారు. నడిపింపు ఉండదు దాంట్లో. దేంట్లో నడిపింపు ఉంది? మేము 7 చెప్పాను కదా, ట్రైనింగ్ ముగించిన తర్వాత ఏం చేయాలి? ఫస్టే ట్రైనింగ్లో పడాలా. ట్రైనింగ్ ఇన్ఛార్జి బెదరు, ఎల్డర్ బెదరు, చిన్న పాస్టర్, అసిస్టెంట్ పాస్టర్ ఎన్ని ఉండదు చూడండి మాకు. సెంటర్ పాస్టర్ 6, డిప్యూటీ పాస్టర్ 7, చీఫ్ పాస్టర్ 8. అంటే నేను గొప్ప చెప్పట్లేదు. ఈ 8 కూడా వారికే లోబడి ఉండాలి. 8లో ఏదన్నా ఎదిరించామనుకో కృపపోతుంది. ఇంకా మహిమ శరీరం ధరించుకోలేము. చూడ ఎన్ని స్టెప్పులు ఉన్నాయి మా దాంట్లో, ఎన్ని అనుభవాలు ఉన్నాయి. ఎన్ని చెప్పండి, ఎన్ని చెప్పండి, ఒక్కొక్కటి చెప్పండి మీరే. ఇప్పుడు చెప్పాం కదా అయ్యా, రాదా తెలీదా? చెప్పండి మా సిస్టర్స్. ఎన్ని? 1 ట్రైనింగ్, 2వది ఇన్ఛార్జి, 3వది ఎల్డర్ బెదర్, 4వది చిన్న పాస్టర్, 5వది అసిస్టెంట్ పాస్టర్. రాసుకోండి. వామ్మో, మీకేం లేవు. వస్తున్నాం పోతున్నాం, క్రమం లేదు. మాకెన్ని ఉన్నాయి చూడండి. ఈ పోస్టుకు అన్నీ ఉన్నాయి. ఆయన లోపల ఉండాల్సింది. మాకు పోస్టులు కాదు కావాల్సింది, 2వ రాకడికి వెళ్ళటానికి కావాలి. మహిమ శరీరం ధరించుకోవాలి. అదే నిరీక్షణ, విశ్వాసం. ఇది 10వ శరీరం ఏంటంటే జీవించేది. యోహాను సువార్త 14:19. నేను జీవిస్తున్నాను గనుక మీరును జీవించెదరు. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. ఇది జీవింపజేయ శరీరం, పరలోక రాజ్యానికి వెళ్ళే శరీరం. ఇదే ఆత్మ సంబంధమైన శరీరం, మహిమ గల శరీరం, అక్షయమైన శరీరం. ఇవన్నీ మొత్తం 10 ఉన్నాయి. ఈ 1 కొరింథీ 15:42 నుంచి 55 వరకు మొత్తం ఉన్నాయి. హల్లెలూయా. నీతి గల శరీరం, పరిశుద్ధమైన శరీరం. ఈ 10 శరీరాలు ఒక్కటిగా అమర్చబడి, నాకెళ్ళి చూడండి, ఒక్కటిగా అమర్చబడి స్ట్రాంగ్ బాడీతో పరలోక రాజ్యమునికి వెళ్ళి 2వ రాకడల మధ్యాకాశంలోకి వెళ్ళి అక్కడ 7 సంవత్సరములు దేవునితో మనం ఉంటాం. మళ్ళీ భూలోకానికి వచ్చి 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాం. అదే శరీరం. మళ్ళీ పరలోక రాజ్యం వెళ్తున్నాం. యుగాయుగములు నిత్యం. ఆ సియోనులోనే, యెరూషలేములోనే ఒక జనం కాపురం ఉంటాం. యేసుక్రీస్తు మనకి ఆత్మ సంబంధమైన భర్త, సంఘము ఆయన భార్య, దైవ సేవకులు, విశ్వాసం. మాకు ప్రతిష్ఠ ఉండాలి, మీకు కూడా ప్రతిష్ఠ ఉండాలి. ఇందాక చెప్పాను కదా నేను, ఎవరెవరు ప్రతిష్ఠ చేశారు? ఇండియన్ పెంతెకోస్తు కండక్టర్, బస్సు కండక్టర్ ప్రతిష్ఠ చేశాడు. నాకంటే ఇంకా తక్కువ ఖర్చు చేశాడు. అందరు కటింగ్ చేయండి, తగ్గించుకోండి. చీప్ పాస్టులు తీసేస్తున్నారు. మీసం కట్ చేయండి, గడ్డం కట్ చేయండి. మనం ప్రతిష్ట గల జనం.
హల్లెలూయా. ఈ శరీరం పెళ్ళి, ఈ చెయ్యి పెళ్ళి కొడుకుది, ఈ చెయ్యి కూడా పెళ్ళి కొడుకుదే, ఈ బాడీ కూడా పెళ్ళి కొడుకుదే, శిరస్సు కూడా పెళ్ళి కొడుకుదే, హెడ్. ఇది పెళ్ళి కుమార్తె, ఇది పెళ్ళి కొడుక కాదు. వన్ మ్యాన్, ఒక్క మనిషి. అలాగే దైవ సేవకులు విశ్వాసులు కలిపి ఒకే శరీరం, ఒకే పెండ్లి కుమార్తె సంఘం. దైవ సేవకులకి విశ్వాసులకి సేమ్ ప్రతిష్ట ఉండాలి. చూడండి, ఇండియన్ పెంతెకోస్తల్ బిలీవర్స్, మన్నా పెంతెకోస్తల్ బిలీవర్స్. మరి ఆ ట్రైన్లో ఉండే పాస్టర్ నన్ను చూసి ఆయన కూడా ఇంతలా ఉంది మీసం, ఏది నిమ్మకాయ నిలబెట్టవచ్చు, ఇంతలా ఉంది, ఇంతలా, ఓమో ఇంతలా ఉన్నా, ఎక్కడ ఉంది మీసం, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు నల్లగా ఉంది, సరి చేసి అక్కడ పెట్టా. నెక్స్ట్ 3 నెలల తర్వాత అదే పాస్టర్ చూస్తే నేను ఇటుకు ట్రైన్లో ఈ సీట్లో కూర్చున్నాను, నా ఎదురు సీట్లో కూర్చున్నాడు. నేను చూశాను, ఆ పాస్టర్ కాదంటే ఆ పాస్టర్. అప్పుడు నేను అడిగాను, బ్రదర్ ఇంతకుముందు నువ్వు బైబిల్ చదువుతున్నాక ట్రైన్లో అదే పాస్టర్ 3 నెలల కింద? అవును పాస్టర్ గారు, మీరు చెప్పారు కదా టీపీఎం పాస్టర్ గారు, నేను కూడా మీసం తీసేసాను, కటింగ్ చేశాను, మంచిగా. నేను కూడా పెళ్లి కుమార్తె సంఘమే. హల్లెలూయా. అయితే ఓ పాస్టర్ గారు, నువ్వు పెళ్లి కుమార్తె సంఘంగా మార్చబడాలంటే నువ్వు దీంట్లో రావాలి, లేకపోతే మార్చబడలేవు. ఈ ప్రతిష్టలోకి రావాలి, ఈ క్రమంలోకి రావాలి, ఈ పద్ధతిలో రావాలి. ఈ ఏంటి, ఈ యొక్క ఉపదేశం, అపోస్తుల డాక్ట్రిన్ నేర్చుకోవాలి. అపోస్తుల కార్యం 2:42 ఏంటి తెలుసా? చదవమా. 2:42. వీరు అపోస్తుల బోధ యందును. బోధ అంటే ఏంటి తెలుసా? బాగా వినండి, రాసుకోండి. ఇంగ్లీష్లో డాక్ట్రిన్ ఉంది, తెలుగులో సరిగా లేదు, రాసుకోండి. తమిళ్లో కూడా డాక్ట్రినే, ఎందుకంటే మీ తమిళ సిస్టర్లు లేరు ఇక్కడ, లేకపోతే చదివిద్దాం. వీళ్ళంతా తెలుగు వాళ్ళే సిస్టర్లు. వరంగల్లో 2 సిస్టర్లు కూడా తమిళ వాళ్ళే. బైబిల్ చదివితే ఒక సిస్టర్, ఆమె బీటెక్ చదువుకుంది, ఆమె ఇంగ్లీష్ బైబిల్ చదువుద్ది. తమిళ్లో ఏది ఉందో ఇంగ్లీష్లో కూడా అదే ఉంది, కానీ తెలుగులో లేదు. ఏముంది తెలుగులో? అపోస్తుల బోధ ఉంది, రాసుకోండి. డాక్ట్రిన్, ఉపదేశం. అపోస్తులకు ఉపదేశం, డాక్ట్రిన్ మనం నేర్చుకుంటున్నాం. ఈ డాక్ట్రినే దైవిక స్వస్థ నిలబడే డాక్ట్రిన్. మమ్మల్ని స్వస్థపరిచాడు, ఆరోగ్యం ఇచ్చాడు. హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ డాక్ట్రిన్ ఉపదేశ ప్రకారం జీవించినట్లయితే ఆ ఆత్మ సంబంధమైన శరీరం మీకు దొరకదు, ఆ మహిమగల శరీరం దొరకదు, ఈ 10 శరీరాలు దొరకవు. రాసుకోండి గట్టిగా. ఏందనుకుంటున్నావు? పరిశుద్ధుల ఉపదేశం. అలా తప్ప సావుకులం మేము, బయట పాస్టర్లు కాదు వీళ్ళు, వాళ్ళు ప్రతిష్ట లేనివారు. మేము ప్రతిష్ట కలిగి ఉన్నాం, ధైర్యంతో బోధిస్తున్నాం, దైవశాస్త్రం నిలబడ్డాం, ధైర్యంతో బోధిస్తున్నాం, పరిశుద్ధంగా జీవిస్తున్నాం, ధైర్యంతో చెబుతున్నాం. హల్లెలూయా. మేము ఉపదేశం విడిచిపెట్టి జీవించలేదు, మేము పరిశుద్ధులు విడిచిపెట్టి పాస్టర్ అవ్వలేదు. అయ్యానా? పరిశుద్ధులు విడిచిపెట్టి పాస్టర్ అయ్యా నేను? పరిశుద్ధులతో ఉన్నాం. వాళ్ళు ఎక్కడ రమ్మంటే అక్కడ పరిగెత్తున్నాం. మన కనిగిరి రమ్మంటే వెళ్ళాం, చంద్రపాష రమ్మంటే వెళ్ళాం, సిస్టర్లు వద్దన్నారు, వాళ్ళు రాలా, మేము వెళ్ళాను. మళ్ళీ ఫ్రైడే నైట్కి వచ్చేసాం, ఎర్లీ మార్నింగ్ 3 o'clock వచ్చాం. మరి ఏదనుకుంటాం, పమ్మంటే పోవాలి, రమ్మంటే రావాలి. ఒక దాసుడు పమ్మంటే పోవను ఎదిరించామనుకో, మనకి మహిమ శరీరం దొరకదు. హల్లెలూయా. ఈ లోతైన ఉపదేశములు, డివైన్ హీలింగ్, దైవ స్వస్థ నిలబడాలి. టీచర్లు అందరూ, మీరు టీచర్లు అందరూ దైవ స్వస్థ నిలబడితే పిల్లలు కూడా దైవ స్వస్థ నిలబడతారు. మీరు మందులు ఆడితే పిల్లలు కూడా మందులు ఆడతారు, స్టూడెంట్స్. మీరు సొమ్ములు పెట్టుకుంటే ఆడపిల్లలు కూడా సొమ్ములు పెట్టుకుంటారు. ఏందమ్మా సొమ్ములు పెట్టో బిడ్డ అంటే, మా టీచర్ సొమ్ములు పెట్టుకుంది, నేను కూడా పెట్టుకుంటా. హల్లెలూయా. ఏనండి, ఒక సిఎస్సి బిలీవర్, ఒక సిస్టర్ నేను సరి చేశాను. ఎట్లా అంటే, ఒక చిన్న కూటం జరుగుతుంది మన టీపీఎం బిలీవర్ ఇంట్లో. 2 సిస్టర్లు నన్ను పిలిచారు.
భద్రాచలం దగ్గర అంజనాపురం అది పాలవంచ, విజయవాడ సెంట్రల్ లోకల్. అది చిన్న కూటం రమ్మన్నారు, వెళ్ళా ముగ్గురు. ఆ మూడో ఇల్లు మన టీపీఎం బిలీవర్ మూడో ఇల్లు, ఆ సిస్టర్ గారు మూడో ఇల్లు సిఎస్ఐ చర్చికి వెళ్తుందాం. అప్పుడు ఆ సిఎస్ఐ చర్చికి వెళ్ళే బిలీవర్ సిస్టర్ గారికి ఒక 35-37 ఉంటాయి వయసు. మా పరిస్థితులు వస్తున్నారమ్మా, మీరు కూడా రండి మా పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేసుకోమన్నారు. ఆమె కూడా వచ్చింది చిన్న కూటానికి. ఒక 20-30 మంది వచ్చారు. అప్పుడు ఆమె చేతికి చూస్తే 10 ఉంగరాలు ఉన్నాయి. 1, 2, 3, 4, 5, ఇటు 5 ఇటు 5 ఉన్నాయి. ఆమె ఏం చేస్తుంది, నా చేతికెళ్ళే చూస్తుంది. ఆమెకు భయం ఉంది. ఏంది ఈ పాస్టర్ గారు ఒక్క ఉంగరం కూడా లేదే, నా కొండ అని లోపల డౌట్ వస్తుంది. ఆ చిన్న ప్రార్థన అయిన తర్వాత సిస్టర్ గారు మీరు ఎక్కడికి వెళ్తారు, ఏ చర్చికి వెళ్తారు అని అడిగా. ఏమండి మీ సిఎస్ఐ చర్చికి వెళ్తాం. ఓహో, నువ్వు బాప్తిసం తీసుకున్నావు సిస్టర్ గారు అంటే, మీ సిఎస్ఐలో తీసుకున్నాం, మేము పుట్టు క్రైస్తవులం. ఓ పుట్టు క్రైస్తవురాలా, సరే సరే నీ చేయిలు చూపించమన్నా. చూపించింది. ఇటు 5 ఉన్నాయి, మళ్ళీ గోరింట్లాగా చూడు ఎర్రగా అంత పెట్టింది, మళ్ళీ దీనికి రంగులు వేసింది. మొత్తం సరి చేసి అక్కడ పెట్టా. అలే చెప్పండి గట్టిగా. ఓ సిస్టర్ గారు నువ్వు కలర్ వేసావే గోర్లకి, గోరింట్లాగా పెట్టా ఎర్రగా, ఎన్ని ఉంగరాలు పెట్టావే, నాకుండా చూడమన్నా. చెప్పా. భయపడింది. రేపు తీసేయి, రండి టీపీఎం చర్చికి రండి, పాలవంచలో ఉంది భద్రాచలం దగ్గర. టీపీఎం చర్చికి రండి, మీరు మారండి, మీ దాంట్లో ఉంటే రాకడికి ఎత్తబడరా చెప్పైతే. భయం వచ్చేసిందాం. ప్రార్థన చేసుకుని మోకరించి, అయ్యగారు నా గురించి ప్రార్థన చేయండి, మేమేం మోసపోతున్నాం. మా సిఎస్ఐ చర్చిలో పాస్టర్ గారికి 10 ఉంగరాలు ఉన్నాయి, నేను కూడా 10 ఉంగరాలు పెట్టుకున్నా. అలే చెప్పండి, చెప్పండి గట్టిగా వెళ్ళా. సరి చేసి అక్కడ పెట్టాను, అయిపోయింది. తర్వాత వచ్చింది కోటాలు. మరి ఏందనుకుంటున్నావు? నేను చెప్పినట్టు చెప్పండి, నేను చెప్పినట్టు చెప్పండి, నేను చెప్పినట్టు ఏం చెబుతా అదే చెప్పండి. పరిశుద్ధులారా, గట్టిగా చెప్పాలి, ఏ పిల్లలు కూడా చెప్పాలి. పరిశుద్ధులారా మీరు సరి చేయండి, మేము లోబడం సరి అవ్వం. మాకు రెండో రాకడ వద్దు, మేమే శరీరం వద్దు, ఆ ట్రైన్ పడగొట్టే శరీరం మాకు వద్దు. చిటికి నేలతో స్ట్రాంగ్ బాడీ. ఊరినే ఎందుకుంటున్నావు ఆ బిడ్డలారా, ఊరినే దొరుకుద్ది ఆ బెదా చిట్టాస్. అయ్యి బాబోయ్, వెంటనే సరి అయిపోయింది. అప్పుడు ఫోన్ చేస్తుంది, పాస్టర్ గారు ఉరివేరు పాస్టర్ గారు మీ నెంబర్ ఇచ్చారు కదా, నేను సిఎస్ఐ బిలీవర్ని పాలవంచ సొమ్ములు ప్రతి చేసి గోరిట్లాగా పెట్టుకోవట్లేదు. ఏంటి ఈ కలర్స్ పెట్టుకోవట్లా, గోర్లకి ప్రతిష్ట కలిగి ఉన్నాను, మీ టీపీఎం చర్చికి వెళ్తున్నాను. మంచిది సిస్టర్ గారు అని చెప్పారు. ఆమె పేరు గ్లోరీ. ట్రైన్లో పాస్టర్ గారు సరయ్యాడు, ఇండియన్ పెద్దకొస్తే బిలీవర్ సరయ్యాడు, మన్నా బిలీవర్ సరయ్యాడు. ఎవరు సరయ్యారు చూస్తారే మాటలా, మేము సరవ్వం. టీపీఎం బిలీవర్స్ మేము సరవ్వం. సరవుతారా, లోబడతారా? కావాలా శరీరం, ఆత్మసంబంధ శరీరం కావాలా? చెప్పండి గట్టిగా, మహిమ శరీరం కావాలా? స్ట్రాంగ్ బాడీ కావాలా? చెప్పండి. 10 శరీరాలు కావాలి. చెప్పండి, ఆ 10 శరీరాలు చెప్పండి మీరే. ఆగమాయ్ చిన్నక చెప్పద్దు. ఆ 10 శరీరాలు ఏంటి చూడకుండా చెప్పాలి, నేను చూడట్లేదుగా. ఏం శరీరం వినపడతలా? జీవింపజే శరీరం. ఏందనుకుంటున్నావు? అయ్యి బాబోయ్, అనేకులకి చెప్పి తీసుకురండి. నేను చెబితే 5-6 చెబుతా, ఒకరికి చెబితే 2 చెబుతా. మీరు చెబితే సంఘం
4,000 అవుతుంది సంఘం మీద తీసుకొస్తే ఆత్మ. మీరు చెప్పి తీసుకురాండి. మా పరిశుద్ధులు ప్రతిష్ట గల పరిశుద్ధులు, మేము కూడా ప్రతిష్ట గల దేవుని జాకులమే, దేవుని పెట్టలేమని చెప్పాలి. రండి సిస్టర్, దేవుని రాకడ సమీపంగా ఉంది. టైం లేదు, హల్లెలూయా, టైం లేదు, వెళ్ళిపోవాలి మనం. చెప్పండి చెప్పండి, నేను చెప్పినట్టు టైం లేదు, వెళ్ళిపోవాలి. మమ్మీ కాలేజీకి వెళ్ళిపోతున్నా, ఇంకా రాను. ఎక్కడికి పోతారా బాబు? అటు చెట్టు వెళ్ళిపోతా మధ్యాకాశంలోనికి, ఇంకా రాను. అరే మధ్యాహ్నం భోజనం రావా? భోజనంకి వస్తాను, రాను మమ్మీ, రాను రాను. హల్లెలూయా. యేసు వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడా? మొదటి రాకలు వెళ్ళాడు, వచ్చాడా? రాలేదు, జీవిస్తున్నాడు ఆయన. ఆయన పరిస్థితుల కొరకు, విశ్వాసులు దేవుని బిడ్డల కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. మనం కూడా పరిస్థితుల కొరకు, దేవుని బిడ్డల కొరకు విజ్ఞాపన చేయాలి. మనం అందరూ సాటర్డే వచ్చేసేయండి, మందిరంలో ఉండండి. మనం తినేది లేదు, ప్రార్థన చేద్దాం. దేవుని రాకడ సమీపంగా ఉంది, రూపాంతర దినం రాబోతున్నది. హల్లెలూయా. మొదటి రాకడలో యేసుక్రీస్తుని తీసుకెళ్ళిపోయింది ఒక మేఘం. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము 9, యాక్ట్స్ 1st chapter 9. ఈ మాట చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణం ఆయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఎవరు తీసుకెళ్ళిపోయారు? ఎవరు తీసుకెళ్ళిపోయారు? ఓ దేవుని కుమారుడా, వచ్చేసాయి. నువ్వెవరు? నేను మేఘాన్ని. ఓ దేవుని కుమారుడా, రా తీసుకెళ్ళిపోతా. ఓ మేఘమా, నాకు 12 మంది శిష్యులు ఉన్నారు కదా, ఏం చేయాలి వాళ్ళని? వాళ్ళని ఇచ్చిపెట్టా, నువ్వు రా. సరే వస్తున్నాను మేఘమా, తీసుకెళ్ళిపో. ఎక్కడ తీసుకెళ్ళను? ఎక్కడ తీసుకెళ్ళను? ఎక్కడ తీసుకెళ్తున్నావు? మేఘం అంటే పరలోక రాజ్యం. ఇక నువ్వు భూమి మీద ఉండటానికి లేదు. నీకు మహిమ శరీరం వచ్చింది దేవుని కుమారుడా, ఆత్మ సంబంధం దేవుని కుమారుడు నీకు వచ్చింది. నీకు భూ సంబంధం శరీరం లేదు ఇప్పుడు. హల్లెలూయా. ఆత్మ సంబంధం శరీరం ఉంది. రా దేవుని కుమారుడా, వచ్చేయి, నీ పని అయిపోయింది. హల్లెలూయా. లేదురా, లేచి నుంచోరా. ఈడు చెబుతాడు, లేచి నుంచో. వాడు లెగలేకపోతున్నాడు, ముసలాడు పెట్టారా? నాకనే ముసలాడు అయిపోయాడు, లెగలేకపోతున్నాడు. వీళ్ళు పంపితే అంటాడు, మమ్మీ కాలేజీకి వెళ్తున్నాను, అటెంచి చెట్టు వెళ్ళిపోతా. అదే స్టడీ మొత్తం ఎప్పుడు ముగించాలిరా? స్టడీ ముఖ్యం కాదు మమ్మీ, చెప్పు. స్టడీ ముఖ్యం కాదు, చెప్పు. స్టడీ ముఖ్యం కాదు మమ్మీ. రెండవ రాకడలో వెళ్ళిపోవటం ముఖ్యం. ముఖ్యం. కింద నుంచి లాగటమే ముసలుడైపోయాడు. వేరే ఉద్దేశంగా అనుకోబాకు. వాడు స్టడీ ఏంటి? స్టడీ ముఖ్యం కాదు. పావురం చూడండి, మేత తింటా ఉంటుంది. ఒక శబ్దం రాగానే అనగానే పరిగెత్తాం, రెక్కల మీద వెళ్ళిపోద్ది. అలాగే మహిమ శరీరంతో మనం వెళ్ళిపోతాం. స్ట్రాంగ్ బాడీ, ఆత్మ సంబంధ శరీరం, మహిమగల శరీరం, అక్షయ ధరించుకునే శరీరం. ఎన్ని శరీరాలు మనం అమర్చబడినట్లయితే ఎంత స్ట్రాంగ్ ఉంటుందో చూడండి బాడీ. అనేకులకు అర్థం కాదు, నామకాత క్రైస్తవులు మోసపోతున్నారు. రండి పరిశుద్ధ సహవాసం లోతైన ఉపదేశాలు నేర్చుకోమని చెబుతున్నాం. మనమైతే నేర్చుకున్నాం, మనం ధన్యులం. అలా చెప్పండి. మేము సిగ్గుపడము. చెప్పండి, గట్టిగా చెప్పాలి. మేము సిగ్గుపడము. ఈ ఉపదేశ ప్రకారం లోబడినట్లయితే సిగ్గుపడతాం. ధైర్యం కలిగి ఉంటుంది ఈ ఉపదేశం. ఈ సత్యాలు మనల్ని ధైర్యపరుస్తుంది. రెండవ రాకడలో 1 John 2nd chapter 28. 1 John 2nd chapter 28 ముగించేతను, 12 అయిపోతుంది. కాబట్టి 1 John 2nd chapter 28.
ఆయన ప్రత్యక్షమగినప్పుడు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడ యందు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి వినండి, ఖచ్చితంగా చెబుతున్నాను నేను. హాస్పిటల్కి వెళ్ళినట్లయితే సిగ్గుపడతారు, జాగ్రత్త. హాస్పిటల్కి వెళ్ళొద్దు. మీ గురించి మేము ప్రార్థన చేస్తాం. ఫోన్లో ప్రార్థన చేస్తే ఫోన్ చేయండి. ఫోన్లో ప్రార్థన చేస్తే స్వస్థత. ఎవరో స్వస్థత వచ్చింది రాత్రి చెప్పాను. ఎవరికి? బల్తరాజు కొడుకు పౌల్, మరియమ్మ కొడుకు యోహాను, ఇద్దరికి స్వస్థత వచ్చింది. వచ్చిందా లేదా? కడుపు నొప్పితో బాధపడుతున్నారు. చనిపోతే గుంట్లో పెడతానని చెప్పాను. విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నా, నీ బిడ్డలు బతుకుతారని ఫోన్లో ప్రార్థన చేశాను. స్వస్థ ఇచ్చారు. ఇప్పుడు సజీవులుగా ఉన్నారు. మన ఈ సంవత్సరం విజయవాడ కన్వెన్షన్కి వెళ్ళాం, సికింద్రాబాద్ నుంచి. ఆ ఇద్దరు పిల్లలు సజీవులుగా ఉన్నారు, పౌలు, యోహాను. డాడీ పేరు బల్తరాజు, రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. మమ్మీ మరియమ్మ ఇంట్లో ఉంటుంది. స్వస్థత. చెప్పండి, నేను చెప్పినట్టు చెప్పండి. మా పరిశుద్ధుల ప్రార్థన ద్వారా చెప్పండి, గట్టి చెప్పాలి. స్వస్థత జరగదు. చెప్ప గట్టిగా చెప్పురా. చూస్తాడు చంద్రబాబు చదువుకున్నాడు. గట్టి చెప్పు. స్వస్థత దొరకదు, స్వస్థపరచడు. మీ అవిశ్వాసులం. మీ డౌట్ క్లియర్ చేయటానికే నేను చెబుతున్నా. చెప్పండి, నో డౌట్. ఇప్పుడంతా ఇంగ్లీష్ మీడియం కదా వీళ్ళంతా. ఈ నిమిషం నుంచి చెప్పండి, ఈ నిమిషం నుంచి మా ఫ్యామిలీలో, మా కుటుంబంలో అందరూ హాస్పిటల్కి వెళ్తాం. చెప్పండి. ఉల్టా ఎందుకు అంటున్నానంటే నువ్వు కరెక్ట్గా ఉంటావులే అని చెప్పు. ఉల్టా ఎందుకు అంటున్నాను, రాంగ్ ఎందుకు అంటున్నాను? మీరు రైట్ అంటానికి చెప్పండి. మీ ఎవరూ దైవశాస్త్రం నిలబడం. చెప్పండి గట్టిగా. అందరూ నిలబడతాం చెప్పండి. అప్పుడే మాకు ధైర్యం. మా పరిశుద్ధులతో పాటు మా పరిశుద్ధులు దైవశాస్త్రం నిలబడతాం. చెప్పండి అందరూ. మీంగోడు నిలబడతాం. ఒకరోజు నిలబడతాం, రెండో రోజు నిలబడం. ప్రభు రాకడ వరకు దైవశాస్త్రం నిలబడతాం. ఛాలెంజ్ ముగించేశాం. ఎక్కువ చెప్పిన కూడా అలే చెప్పండి. మనం అభిషేకం పొందిన ధైర్యం అదే. 1 John 2nd chapter 20. ఇంత 28 చదివాం కదా, ఇప్పుడు 20 చదువు. 1 John 2nd chapter 20. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందినవారు గనక సమస్తమును ఎరుగుదురు. సమస్తం మనం విని గ్రహించాలి. అభిషేకమే మనకు స్వస్థత. దేవుని వాక్యమే మనకు స్వస్థత. దేవుని వాక్యం దొరికింది. ఎందుకు దొరికింది? మన వ్యాధులన్నీ ఇప్పుడు ఈ టైంలో మన వ్యాధులన్నీ స్వస్థపరిచాడు. ఏ వ్యాధి లేదు, మాకే వ్యాధి లేదు. ఒకసారి షుగర్ వచ్చింది, అసలు ఏమాత్రం నిలబడలేదు, చాలా కష్టం. కార్లు తిమ్ముర్లు వచ్చేస్తాయి, షుగర్ ఎక్కువైపోయింది. అప్పుడు నేను ప్రార్థన చేశాను. 19 సంవత్సరాల కిందట భయంకరం, కాళ్ళు ఏళ్ళలోంచి బ్లడ్ గారుతుంది, నీళ్లు గారుతుంది. అందరూ అన్నారు, పాస్టర్ గారు, రూబేన్ పాస్టర్ గారు, మీకు షుగర్ వచ్చి చచ్చిపోతారు, ఈ 2 కాళ్ళు తీసేయాలన్నారు. తీసేనే దైహిక స్వస్థం నిలబడుతుంది. నాకు విశ్వాసం ఉంది. మధ్యాహ్నం 2 గంటలకి భోజన టైంలో నా రూములో మధ్యాహ్నం 2 గంటలకి నేను భోజనం చేయలేదు. ఆత్మలో నింపబడి గర్జించి ప్రార్థన చేశానంతే. 19 సంవత్సరాల కింద పోయింది, ఇంతవరకు రాలేదు. వచ్చి నిలబడతానా? ఎరా నెత్తురొత్తున్నా చూడరా,
ఆ ఎల్లలోంచి నెత్తురు వస్తుందా, నీరు వస్తుందా? అద్భుతమైన స్వస్థత. చెప్పండి. మా పరిశుద్ధులకి స్వస్థపరిచాడు యేసయ్య. మమ్మల్ని యేసయ్య స్వస్థపరచాడు. మా పరిశుద్ధులు దేవుడు కానీ మా దేవుడు కాదు. మా దేవుడే. హల్లెలూయా. రూతు ఏమంటుంది? నీ దేవుడే నా దేవుడు, నీ జనమే. చెప్పాలి. అద్భుతంగా స్వస్థ. భయపడలేదు అసలు. కాళ్ళు చేతులు కాళ్ళు భయంకర మంటలో అసలు నుంచోలేను. 5 నిమిషాలుగా నుంచోలేను. అయ్యి బాబోయ్, ఎటుపోయిందే తెలియదు. అపవాదిని చెప్పండి, అపవాదిని ఎదురించుడి, వాడు మీ ఎదురుండి పారిపోవును. హల్లెలూయా. షుగర్ వ్యాధి పారిపోతుంది, బీపీ వ్యాధి పారిపోతుంది. ఏ వ్యాధి మన ఎదురు నిలబడలేవు. నిలబడతా రమ్మనండి. ఆ వ్యాధులు తీసుకొచ్చే శక్తులు పారిపోవాలి, కానీ మేము పారిపోం, మేము భయపడం. హల్లెలూయా. భయపడకమని చెప్పిన నాథుడు నీతోనే ఉన్నాడు. చదువుమాయి పడమే, పాడు పాట. నా ప్రాణమా పడు. దేవుని సన్నుతించుము. ఆమేన్. తొట్టిల్లగా ఆమేన్. కాచెను బ్రతకలవు. భయపడకమని చెప్పిన నాథుడు నీతోనే ఉన్నాడు సదా. అందరూ పాడండి. భయపడకుమని చెప్పిన నాథుడు నీతోనే ఉన్నాడు సదా. నా ప్రాణమా దేవుణ్ణి సన్నతించవు. అందరూ పాడండి ఒక్క లైన్. కాచెను బ్రతకలవు. భయపడకుమని చెప్పిన నాథుడు నీతోనే ఉన్నాడు సదా. భయపడకుమని చెప్పిన నాథుడు నీతోనే ఉన్నాడు సదా. ఇదే నిరీక్షణ, ఇదే ధైర్యం. రెండో రాకల్లో భయపడకుమని చెప్పిన నాథుడు నీతోనే ఉన్నాడు సదా. 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 ఈ లోక మనుషులకు తెలియదు, ఈ లోతైన మర్మం తెలియదు. వాళ్ళు అనుకుంటున్నారు ఈ శరీరంతోనే వాళ్ళు మోక్షానికి వెళ్తాం అనుకుంటున్నారు. ఎల్లరూ అదొక తప్పుడు బోధలు. అవన్నీ ఎన్ని దురుపదేశాలు. అనేకులు అనుకుంటున్నారు, నమ్మకత క్రైస్తవులు, మేము కూడా రాకళ్ళు ఎత్తబడరు. దీంట్లోకి వచ్చి ఉపదేశం నేర్చుకోవాలి. ఇలాగ దైవ సత్సంగం పడాలి. నేను ఎంతోమంది అడిగాను, సిఎస్సి బిలివర్స్ ఈ కడపలు అడిగితే, అయ్యా మేము హాస్పిటల్కి వెళ్తున్నాం అయ్యా, ఏం చేయాలంటున్నాం. రండి నేర్చుకోండి. మీ హాస్పిటల్కి వెళ్ళదు 50 సంవత్సరాలు. ఉపదేశం సత్యం కదా, ఉపదేశం ధైర్యం ఇవ్వట్లేదా, అభిషేకం ధైర్యం ఇవ్వట్లేదా? వాక్యం మనకు స్వస్థత. ఈ వాక్యమే మనకు స్వస్థత. దొరికిన వారికి జీవమును, సర్వశరీరులకు ఆరోగ్యం. సామెతలు 4:20 చదవమా. నా కుమారుడా 4:20 నా కుమారుడా నా మాటలను ఆలకింపుము. నా మాటలు ఆలకింపము. నా వాక్యములకు నీ చెవి అగ్గుము. దొరికిన వారికి జీవమును, దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు. మన బాడీ ఎంతో ఆరోగ్యమే. వాక్యము దొరికింది, వాక్యము దొరికి ఉంది, అభిషేకం దొరికి ఉంది. మనకు ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రం చేయడం. స్తోత్రాలు చెప్పండి. వచ్చిన వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచినందుకు స్తోత్రం చేయడం. వారి యొక్క బీపీ వ్యాధి, షుగర్ వ్యాధి, అన్ని వ్యాధులు స్వస్థపరిచినందుకు స్తోత్రం చేయడం. ఆయన మాట వల్ల దయ్యములు వెళ్ళగొట్టబడను, రోగులెల్లా స్వస్థపరచడం కనుక స్తోత్రం చేయడం.
తీసుకొచ్చిన దేవుని బిడ్డలందరూ కొరకు స్తోత్రం చేయదు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ కొరకు స్తోత్రం చేయదు. అమ్మాయికి ఇచ్చే అక్కడ లేగా ముసలమ్మ లెగలేకపోతున్నారు. అమ్మో ఇంత చిన్న పిల్లలు లెగలేకపోతున్నారు. ఈ పక్క ఆడు ముసలాడు అయిపోయాడు. ఆడు మైకి తీసుకెళ్ళడానికి కష్టం అవుతుంది. పెద్దనేమా మహోన్నతుడు అయిన మా పరిశుద్ధ తండ్రి, నీ పరిశుద్ధ నామానికి మహిమ కలిగినట్లుగా ఈ కూటం ప్రారంభం నుండి ఇంత మటుకి మీరు నడిపించిన దయ కొరకై స్తోత్రం నాయన. మీరు మాట్లాడిన దివ్యమైన ఆలోచనల కొరకై స్తోత్రం నాయన. నేను కూడా ప్రభా అలాగ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న వారమై నాయన ఆత్మీయ బలం గలవారమై జీవించే భాగ్యం మాకు అందరికీ కూడా నేను దయచేయండి నాయన. ఈ చివరి దినాల్లో ప్రభా నీ పరిశుద్ధుల ద్వారా విన్న సత్యానికి మేము విధేయులం అవ్వాలి నాయన. అలాగే జీవించాలి నాయన. నీ కృప దయచేయి ప్రభా. ఏ విధంగానైనా దేవా నీ మహిమారాకలో మేమందరం కూడా కనపడే భాగ్యం మాకు దయచేయమని పరిశుద్ధుడైన యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. స్తోత్రాభిస్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మనతోను సకల ప్రభు రాకడ వరకు తోడే ఉండను గాక. హల్లెలూయా. అందరికి స్తోత్రం.